ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రనేత కొయ్యాడ సాంబయ్య మరియు ఆజాద్ కుటుంబాన్ని కలిసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ వనం వీడి జనంలోకి రావాలని మంచి జీవితం కొనసాగించాలని కుటుంబ సభ్యుల ద్వారా కోరిన ఎస్పీ కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు అందజేత అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఊరు కన్నా ఊరు మున్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 103 మెంబర్స్ ఇప్పటి వరకు వేరే వేరే ఇయర్స్లో యూజీ అయ్యి ఉన్నారు. సిపిఎం మావోయిస్ట్ కానీ వేరే వేరే రకరకాల అప్పటి నుంచి చాలా నక్సల్స్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటివరకు యూజీగా ఉన్నారు. సో చాలామంది ఆ 103 మెంబర్స్లో వేరే వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు. వారి ఆరోగ్యం పరిస్థితి అసలే బాగాలేదు. వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరపు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. సో వన్స్ అగైన్ ఐ అపీల్ all the ranks of the CPM Maoist party to surrender before the police department. We are sure సరెండర్ అవుతే మాత్రం 100% ఆల్ మెజర్స్ విల్ ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి. ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము. వారు భార్య కూడా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు. వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే, మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము. వారి అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు. కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం మావోయిస్ట్లో పనిచేయడం అనేది అసలే దట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఇలాంటి ఏజ్ రిలేటెడ్ హెల్త్, ఇప్పుడు ఈరోజు ఆజాద్ ద్వారా తండ్రికి కూడా హెల్త్ బాగాలేదు, ములుగు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. మీ తల్లిదండ్రులతో మీరు చూసుకోకుండా ఈ ఏజ్లో మీరు వదిలిపెట్టి అక్కడ ఉండడం అనేది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో మీరు ఊరికి తిరిగి రండి, మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవించండి, మీకు అన్ని రకాల సహాయం చేస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ.